ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ నిధి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనం ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాము. అది ఏంటి అంటే అదొక చిన్న హ్యాంగ్అవుట్ ప్లేస్. ఇక్కడ సెయింట్ పీట్ పియర్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ అందరూ చాలా హ్యాంగ్అవుట్ ప్లేస్ ఉంటుంది, వాటర్ ఉంటుంది అండ్ ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి. సో అవన్నీ చూడడానికి మనం ఈరోజు వెళ్తున్నాము. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. లెట్స్ గో. ఇప్పుడే మేమందరం కార్లో స్టార్ట్ అయిపోయాము సెయింట్ పీట్ పియర్కి. సో ఈ బ్యూటిఫుల్ రోడ్స్ని మీరందరూ కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి. సెయింట్ పీట్ పియర్ అంటే అదొక మంచి హ్యాంగ్అవుట్ ప్లేస్. మంచిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. అదొక విజిటింగ్ ప్లేస్ అనమాట. సో ఇట్లా నార్మల్ బీచెస్ అన్నీ ఎట్లుంటాయి, అది కూడా ఒక హ్యాపెనింగ్ ప్లేస్. లైక్ మంచిగా లైట్స్ ఉంటాయి, స్టాల్స్ ఉంటాయి, మంచి ఫుడ్ ఉంటుంది, లైక్ వాటర్ ఉంటుంది. పిల్లలతో కలిసి వెళ్ళి ఆడుకోవచ్చు. పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారు. సో మంచి ఇట్లా ఫ్యామిలీ అవుటింగ్ లాగా వెళ్ళొచ్చు. వీకెండ్ అట్లా కలిసి ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని మంచిగా అనిపిస్తుంది. ఇదే టాంపా డౌన్ టౌన్కి వచ్చిన ప్రతిసారి మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి, అక్కడక్కడ మంచి స్పాట్స్ ఉంటాయి ఫొటోస్ దిగడానికి, అండ్ మంచి హ్యాంగ్అవుట్ ప్లేసెస్ కూడా ఉంటాయి. మంచిగా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, తిరగవచ్చు, ఫొటోస్ దిగవచ్చు. చాలా బాగుంటుంది. To be ashamed, alone and just afraid in misery. అండ్ హియర్ వీఆర్ టు సెయింట్ పీట్ పియర్. మా ఇంటి నుంచి సెయింట్ పీట్ పియర్కి వెళ్ళడానికి అట్లీస్ట్ ఒక 1 hour 15 minutes పడుతుంది. సో అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యి వచ్చాము మేము. అండ్ ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో మేమందరం కలిసి ఒక చిన్న ఈవినింగ్ అనేది ఒక హ్యాంగ్అవుట్ లాగా ప్లాన్ చేసినాం అనమాట. అప్పుడప్పుడు అలా బయట తిరుగుతూ ఉండాలి, కొత్త కొత్త ప్లేసెస్ కూడా తిరుగుతూ ఉండాలి. అప్పుడే మనకు తెలుస్తుంది చాలా విషయాలు. సే హాయ్ టు రిషి అగైన్, హీఈస్ బ్యాక్. Won't stop dreaming of what we could be. ఇక్కడ లోపలికైతే వచ్చేసినాము. ఇక్కడ లోపలికి వచ్చాక ఒక చిన్న కెఫే అండ్ రెస్టారెంట్ టైప్లో ఉంది. అంటే ఫుడ్ అంతా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ మంచిగా ఫుడ్ అండ్ డ్రింక్స్ తీసుకోవచ్చు. సో అలా కూర్చొని అక్కడ వ్యూ ఎంజాయ్ చేస్తూ, అండ్ ఇక్కడ మంచిగా వాటర్ ఫౌంటైన్ లాగా కూడా పెట్టారు పిల్లల కోసము. మంచిగా చిన్న చిన్న పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు వాటర్తో. ఇక్కడ బీచ్ ఉంది, లోపలికి వెళ్ళొచ్చు, అక్కడ కూర్చోవచ్చు. ఇట్ వాస్ వెరీ ఫన్. మంచిగా అనిపించింది, పీస్ఫుల్గా. ఇట్ వాస్ అ వెరీ హ్యాపెనింగ్ ప్లేస్ ఓవర్ దేర్. Some feelings that I've kept inside. Tell me your reasons for leaving me behind. I've got something I don't need to hide. Struck by lightning, you and me collide. I'll keep swimming right across the sea. Won't stop dreaming of what we could be. I used to be ashamed, alone and just afraid in misery. But I'll leave it all behind. I've got a brand new mind when you're with me. I've got something I don't need to hide. Struck by lightning, you and me collide. I'll keep swimming right across the sea.
ఇంకా లోపలికి వస్తుంటే ఈ వ్యూ మాత్రం మస్తు ఉండే, ఎందుకంటే మంచిగా నైట్ అవుతుంది అండ్ ఆ లైట్స్ అంతా కూడా చాలా బ్రైట్గా మంచిగా అనిపిస్తుంది వాటర్తో. ఆ వ్యూ అయితే మస్తు ఉండే అసలు. పైకి వెళ్ళినాక వ్యూ మాత్రం క్రేజీ ఉండే, అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ కూల్ వెదర్లో. బయట అలా నించొని ఆ వ్యూ చూస్తూ, అసలు ఐఎమ్ నాట్ కిడింగ్ యూ గైస్, అసలు మస్ట్ అండ్ విజిట్ ప్లేస్ అసలు ఇది టాంపాలో ఉన్న వాళ్ళైతే. సో అలా సరదాగా అన్నయ్య వాళ్ళతో హాయ్ చెప్పమని వీడియోస్ తీస్తుండే. మంచిగా ఉంటాం మేము అందరం ఫన్గా, మస్తు ఎంజాయ్ చేసినాం ఆ రోజు అయితే మేము. సో అలా లోపల వ్యూ చూసేసి ఇంకా బయటకు వచ్చేస్తున్నాము ఇలా. అండ్ ఇక్కడికి వచ్చాక లెమన్ సోడా అట్లా తీసుకున్నాము రిఫ్రెషింగ్ కోసం. And yeah, that's it for this video. I hope you like it. If you like this video, please do like, share and subscribe to my channel. And I'm open for any suggestions that you guys give. Please feel free to give me any suggestions. Thank you so much. Bye bye.